వెల్కమ్ టు శివన్ సాయి అకాడమీ అండి. మా డిగ్రీ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు అదే డిగ్రీ సంబంధించినటువంటి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్కి సంబంధించినటువంటి కాస్ట్ షీట్ గురించి ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. కాకపోతే కాస్ట్ షీట్ గురించి మనం తెలుసుకోబోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్క వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేస్తారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్, కాస్ట్ షీట్ విషయానికి వచ్చేప్పటికి ఇక్కడ ఏమి అంటే అండి, కాస్ట్ షీట్ అనేది ఎందుకు ప్రిపేర్ చేస్తాం అనేది ఫస్ట్ ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉండాలండి. మనం ఏదో ఒక ప్రాబ్లం ఇచ్చినారులేండి, ఏదో చేసేద్దాం వెళ్ళిపోదాం అని చెప్పేసి అట్లేదో నార్మల్గా చేసుకుంటూ వెళ్ళకూడదండి. దాని గురించి మనకు ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కాస్ట్ షీట్ అనేది మనం ఎందుకు ప్రిపేర్ చేస్తాం అనే విషయానికి వచ్చినట్టయితే, కాస్ట్ షీట్ అనేది వన్ ఆఫ్ ద స్టేట్మెంట్. కాస్ట్ షీట్ అనేది వన్ ఆఫ్ ద స్టేట్మెంట్. ప్రొడ్యూస్ చేసేటప్పుడు అంటే ప్రొడక్షన్ ఇచ్చేటప్పుడు దానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రా మెటీరియల్ అనేది అవసరం అవుతుంది. అట్ ది సేమ్ టైం సమ్ లేబర్స్ అనే వాళ్ళు అవసరం అవుతారు. అట్ ది సేమ్ టైం మనం ప్రొడక్షన్ ఇవ్వడానికి ఏమేమైతే ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, ఎంత మనం లేబర్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది, ఇంకా సమ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఏమేమి చేస్తాం అని చెప్పి స్టెప్ బై స్టెప్ మనం క్లారిటీ తీసుకొని ఒక పర్టికులర్ సేల్ ఎంత జరిగింది, దానికి ప్రాఫిట్ ఎంత వచ్చింది, మన ప్రొడక్షన్ ఖర్చు ఎంత అయ్యింది, ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ ఎంత అయింది అని ఐడెంటిఫై చేయడానికే మనం ఈ కాస్ట్ షీట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. ఈ కాస్ట్ షీట్ అనేది దానికోసమే మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కాస్ట్ షీట్ లో ఫస్ట్ చూడండి, కాస్ట్ షీట్ యొక్క ప్రొఫార్మా ఈ రకంగా ఉంటుందండి. పర్టికులర్స్, అమౌంట్ ఈ రకంగా ఉంటుంది. కాకపోతే మీ అందరికి ఫస్టే నేను ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగానే చూడండి, ఎందుకంటే ప్రాబ్లమ్ని బోర్డు మీద రాసేసి ఆన్సర్ని దాంతో పాటు పట్టించాలంటే బోర్డు పట్టదు. కాబట్టి ముందుగా మీకు ప్రాబ్లమ్ని ఇంట్రడ్యూస్ చేస్తా, చూడండి. అయిన తర్వాత ఆన్సర్లోకి వెళ్దాం. రైట్, ఇక్కడ చూడండి, నార్మల్గా ఏమంటున్నాడు, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ రిక్వైర్డ్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ కాస్ట్ షీట్ సెప్టెంబర్ 2016 కాస్ట్ రికార్డెడ్ గివెన్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ కాస్ట్ షీట్ అన్నాడు. కాస్ట్ షీట్ అన్నాడు. ఇక్కడ ఏమేమి ఇచ్చినాడండి చూడండి, ఈ 2016కి సంబంధించినటువంటి కాస్ట్ షీట్ మనం ప్రిపేర్ చేయాలంట. ఆ కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఏమి ఇస్తాడు, రా మెటీరియల్ బిగినింగ్ ఎంత ఉంది, ఎండింగ్ ఎంత ఉంది అనేది ఇచ్చినాడు. ఫినిష్డ్ గూడ్స్ బిగినింగ్ ఎంత, ఎండింగ్ ఎంత అనేది ఐడెంటిఫై చేసినారు. ఏం తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టార్టింగ్లో ఎంత ఉంది, ఎండింగ్లో ఎంత ఉంది అనేది ఐడెంటిటీ ఇచ్చినారు. ఏం తర్వాత పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ 88,000 అంట, డైరెక్ట్ వేజ్ 70,000 అంట, వర్క్ ఎక్స్పెన్సెస్ 39,500 అంట, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 13,000 అంటున్నాడు. సేల్ ఆఫ్ ఫ్యాక్టరీ స్క్రాప్ 2,000 అంటున్నాడు. సేలింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 15,000 అంటున్నాడు. తర్వాత సేల్స్ వచ్చేసి 2,84,000 అంటున్నాడండి. రైట్, ఇదండి ప్రాబ్లం. క్లియర్గా చూడండి, క్లియర్గా చూసేసి ఇప్పుడు చూడండి ఆన్సర్లోకి వెళ్దాం. స్టెప్ బై స్టెప్ ఆన్సర్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఏమంటాడు, ఫస్ట్ ప్రాబ్లంలో పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్ పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్ ఎంత ఉందండి ప్రాబ్లంలో 88. రైట్, పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్ ప్రాబ్లంలో ఎంత ఉందండి 88,000 ఉంది. రైట్, ఇప్పుడు పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్ మెన్షన్ చేసినాం. రా మెటీరియల్ బిగినింగ్ లో ఎంత ఉందో చూడాలి. నెక్స్ట్ ప్లస్ రా మెటీరియల్ అట్ ఓపెనింగ్. ఓపెనింగ్ ఎంత ఉందండి 1 lakh రూపీ. ఇప్పుడు ఓవరాల్గా ఎంత అయింది, రెండింటిని కలిపితే 1,88,000. రైట్, ఇప్పుడు నెక్స్ట్ రా మెటీరియల్ ఎండింగ్ లో ఎంత ఉంది, రా మెటీరియల్ ఎండింగ్ ని మైనస్ చేస్తాం. రా
మెటీరియల్ అట్ ఎండింగ్. ఎంత ఉందండి ఎండింగ్ లో? 1,23,500. రైట్. 1,23,000 లో మైనస్ చేస్తే 1,88,000 లో నుంచి 1,23,000 మైనస్ చేస్తే ఎంత వస్తుందండి? 2 zeros, 10 లో 5 పోతే 5, ఇక్కడ 7 ఉంటుంది, 7 లో 3 పోతే 4, 8 లో 2 పోతే 6, 64,500. దీన్ని రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ గా మనం దీన్ని తీసుకోవడం జరుగుతుంది. రైట్, చూడండి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్ రాసినాం, మెన్షన్ చేసినాం, ప్లస్ రా మెటీరియల్ అంటే ఓపెనింగ్ రా మెటీరియల్ ని ఎందుకు ప్లస్ చేసినాం, ఎందుకు ఇక్కడ ప్లస్ చేసినాం అనేది బాగా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకు ప్లస్ చేసినాం అనేది మనకు అవసరం. ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ 2016లో సెప్టెంబర్ మంత్ లో మనం కాస్ట్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తా ఉన్నాం. ఆ స్టార్టింగ్ లో మనము రా మెటీరియల్ పర్చేజ్ చేసిండేది 88,000 చేసినామంట. తరువాత ఆ ప్రీవియస్ దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ 1 lakh ఉందంట. 1 lakh న్యూది 88,000, రెండు కలిపితే 1,88,000 రూపీస్ మన దగ్గర రా మెటీరియల్ ఉన్నట్టు. నెక్స్ట్ రా మెటీరియల్ ఎండింగ్ వచ్చే పార్టీకి, అంటే ఆ మంత్ ఎండింగ్ కి మనం కాస్ట్ షీట్ ప్రిపేర్ చేసే టయానికి ఇంత రా మెటీరియల్ 1,23,500 వర్తబుల్ రా మెటీరియల్ అలానే మిగిలిపోయిందంట, రిమైనింగ్ అలానే ఉండిపోయిందంట. కాబట్టి ఆ రా మెటీరియల్ ని లెస్ చేస్తే మనము సెప్టెంబర్ 2016లో రా మెటీరియల్ ఎంత కన్జ్యూమ్డ్ చేసినాం అంటే 64,500 రూపీస్ వర్తబుల్ రా మెటీరియల్ ని మనం యూటిలైజ్ చేసినాము అని ఇక్కడ దీని మీనింగ్ అన్ని. అందుకోసమే ఇక్కడ ఈ మెటీరియల్ ని ప్లస్ చేసినాం, ఇక్కడ ఈ మెటీరియల్ ని మైనస్ చేసినాం. ఇలా మనం పర్చేజ్ చేసినటువంటి రా మెటీరియల్, ఓపెనింగ్ రా మెటీరియల్, దాంట్లో మనం రిమైనింగ్ ఉండే దాన్ని మైనస్ చేస్తే మనం ఎంత కన్జ్యూమ్ చేసినాం సెప్టెంబర్ 2016లో అనేది మనకి ఐడెంటిటీ అవుతుందండి. రైట్, నెక్స్ట్ ఏముందండి? నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్రాబ్లం. ఇప్పుడు రా మెటీరియల్ ఓపెనింగ్ ఎండింగ్ వేసేసినాం. ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని నెక్స్ట్ మనం మెన్షన్ చేయాలి. చూడండి ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి ఏమేమి ఉన్నాయండి? ఓన్లీ రా మెటీరియల్ పర్చేజ్డ్ వచ్చేసి 88,000 ఉందండి. డైరెక్ట్ వేజ్ మాత్రమే ఉంది కాబట్టి డైరెక్ట్ వేజ్ని ఫస్ట్ మనం మెన్షన్ చేద్దాం. మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత అనేది మనం ఐడెంటిఫై చేసేసాం. దీని తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉండే వాటిని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం ప్రాబ్లమేటిక్ ప్రకారం తీసుకున్నట్టయితే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి సంబంధించి ఓన్లీ డైరెక్ట్ వేజ్ మాత్రమే ఉంది కాబట్టి దీన్ని ప్లస్ డైరెక్ట్ వేజ్ ఎంత ఉందండి? డైరెక్ట్ వేజ్ వచ్చేసి 70,000 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 4, 12, 13, 1,34,500 వస్తుంది. దీన్నే మనం ప్రైమ్ కాస్ట్ గా ట్రీట్ చేయాలి. ప్రైమ్ కాస్ట్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ డైరెక్ట్ వేజ్ ని ఎందుకు మీరు ఇక్కడ ప్లస్ చేసినారు, ప్రతి ఒక్కటి క్లారిటీగా తీసుకోవాలండి. మనం డైరెక్ట్ వేజ్ ని ఎందుకు మనం ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏ ఎక్స్పెన్సెస్ అయినా సరే మనం దానికి యాడ్ చేసే చూపించాలి.
ఎందుకప్ప అంటే ఇక్కడ డైరెక్ట్ గా మనం పే చేస్తా ఉన్నాం. ఒక ప్రోడక్ట్ ని ప్రొడక్షన్ ఇవ్వడానికి మనం ఇక్కడ ఒక పర్టికులర్ ఎక్స్పెన్సెస్ అనేవి ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి వాటిని ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేసి యాడ్ చేసి చూపించాలి. ఎందుకంటే ఓవరాల్ గా మనకి ఫైనల్ గా ఎంతకి సేల్ చేయాలి అనేది తెలుసుకోవాలి అంటే ఓవరాల్ గా మనం దానికి ఎంత ఎక్స్పెన్సెస్ పే చేసినాము అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అందుకోసమే ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమున్నా కూడా వాటిని మనం మెన్షన్ చేసి యాడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ ప్రాబ్లం లో మనకు ఓన్లీ డైరెక్ట్ వేజెస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ వేజెస్ ని మాత్రమే ఇక్కడ వేసేసి యాడ్ చేయడం మనం జరిగింది. ఆ యాడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆన్సర్ ని మనం ప్రైమ్ కాస్ట్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం ప్రైమ్ కాస్ట్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రా మెటీరియల్ కన్స్యూమ్డ్ ని ఏగా ట్రీట్ చేయొచ్చు, మనం ప్రైమ్ కాస్ట్ ని బిగా ట్రీట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎన్ని వచ్చినా మనం మెన్షన్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఓన్లీ వన్ ఇచ్చినారు కాబట్టి దాన్ని మాత్రమే మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. రైట్ నెక్స్ట్ ఏముంది చూడండి, వర్క్ ఎక్స్పెన్సెస్ ఉంది. వర్క్ ఎక్స్పెన్సెస్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ కాబట్టి దీన్ని ప్లస్ వర్క్ ఎక్స్పెన్సెస్. వర్క్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉందండి అమౌంట్ 100, 39,500. ఇక్కడ 39,500 ఎందుకు మనం ఇన్నర్ లో రాయడం జరిగింది అంటే వర్క్ ఎక్స్పెన్సెస్ అనేది మనకి వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లంలో స్క్రాప్ వాల్యూ, స్క్రాప్ అనేది ఎప్పుడైనా ఇచ్చినట్టయితే సేల్ ఆఫ్ ఫ్యాక్టరీ స్క్రాప్ అంటే తుక్కు విలువ అని అర్థం అనమాట. సమ్ ప్రోడక్ట్స్ ఏవైనా మనకి అవసరం లేనటువంటి వాటిని మనం గుజరీకి వేసేస్తే అది వన్ ఆఫ్ ద స్క్రాప్ గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం స్క్రాప్ ఏమంటే సేల్ ఆఫ్ ఫ్యాక్టరీ స్క్రాప్ వచ్చేసి 2,000 రూపీస్. రూపీస్ అంటే 2 zeros, 5 లో 0 పోతే 5, 9 లో 2 పోతే 7, 3, 37,500 రూపీస్ వస్తుంది. రైట్, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసినట్టయితే 10, 11, 12, 6, 7, 1,72,000. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ స్క్రాప్ వాల్యూ ఎందుకు మైనస్ చేసినాం అంటే ఇక్కడ వర్క్ ఎక్స్పెన్సెస్ అనేది మనకు వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్. ఇక్కడ మనం సేల్ ఆఫ్ ఫ్యాక్టరీ స్క్రాప్ ని 2,000 రూపీస్ కి సేల్ చేసినాం అంటే మనకి వన్ ఆఫ్ ద ప్రాఫిట్ గెయిన్ అనేటే. అంటే ఈ ఎక్స్పెన్సెస్ లో 2,000 రూపీస్ మనకి తగ్గుతా ఉంది అని అర్థం అనమాట. ఎందుకంటే స్క్రాప్ అనేది మనకి వేసిన తర్వాత మనకి క్యాష్ వచ్చింటుంది, అప్పుడు దీని యొక్క ఎక్స్పెన్సెస్ అనేది మనకి తగ్గినట్టే 2,000 రూపీస్. కాబట్టి ఈ వర్క్ ఎక్స్పెన్సెస్ లో నుండి ఈ 2,000 రూపీస్ ని మైనస్ చేసి రిమైనింగ్ వర్క్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ ని ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది. రైట్, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముందో చూడాలి ప్రాబ్లం లో. నెక్స్ట్ మనకి ప్రొసీజర్ ప్రకారం వర్క్ ఇన్ ప్రాసెస్ ఉంది. వర్క్ ఇన్ ప్రాసెస్ ఎంత ఉందండి, స్టార్టింగ్ ఎంత ఉంది, ఎండింగ్ ఎంత ఉందో చూడాలి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఫస్ట్ ప్లస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అట్ బిగినింగ్, అట్ ఓపెనింగ్ అని కూడా రాయచండి. అట్ ఓపెనింగ్ ఎంత ఉందండి, 31,000. రైట్, యాడ్ చేస్తే 2 లో 2 + 1 3, 10, 2,03,000. రైట్, నెక్స్ట్ ఇక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎండింగ్ ఎంత ఉందో చూడాలి. రైట్, మైనస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్
అట్ ఎండింగ్ ఎండింగ్ ఎంత ఉందండి 34,500 34,500 0 0 10లో 5 పోతే 5 ఇక్కడ ఒకటి బాలో తీసుకొని ఉంటాం కాబట్టి ఇక్కడ 12 ఉంటుందండి 12లో 4 పోతే 8 ఇక్కడ బాలో తీసుకొని ఉంటాం కాబట్టి 9 ఉంటుంది 9లో 3 పోతే 7 ఇక్కడ 1 ఉంటుంది రైట్ ఇక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అట్ ఓపెనింగ్ ఏమి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అట్ ఎండింగ్ ఏమి సార్ అనే విషయానికి వచ్చినట్టయితే చూడండి క్లారిటీగా వినండి దీన్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తామండి ఇది 2016 సెప్టెంబర్ మనం ప్రిపేర్ చేస్తాము ఇక్కడ ప్రిపేర్ చేసే టయానికి ప్రీవియస్ సంబంధించినటువంటి రా మెటీరియల్ ఏదైనా ఒక లాట్ మనం ప్రిపేర్ చేస్తాంటాం అది అక్కడికి అయిపోయి ఉంటుంది కానీ దాని రా మెటీరియల్ కొద్దిగా మిగిలి ఉంటుంది దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకుంటా ఉన్నాం అంటే సెప్టెంబర్ 2016లోకి మనం దాన్ని కలిపేసుకుంటున్నాం అలాంటప్పుడు ఈ కాస్ట్ షీట్కి సంబంధించిన దాంట్లోకి వేసుకుంటే దాని ఎక్స్పెన్సెస్ ఎంత దానికి ఏమి ఎలా జరిగింది అనేది మనకు క్లారిటీ వస్తుంది దీన్ని మైనస్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని నెట్వర్క్ కాస్ట్గా మనం ట్రీట్ చేస్తాం నెట్వర్క్ కాస్ట్గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది దీని తర్వాత నెక్స్ట్ ఏ స్టెప్ని మనం అక్కడ మెన్షన్ చేయాలి అంటే ప్రాబ్లంలో చూడాలి నెక్స్ట్ ఏ ఎక్స్పెన్సెస్ ఉంది ఇక్కడ చూడండి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉందండి 13,000 చూడండి ఇప్పుడు దాన్ని యాడ్ చేసినట్టయితే 500 8 2 10 11 7 8 1 రైట్ నెక్స్ట్ దాన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గా మనం క్రియేట్ చేస్తాం రైట్ ఇప్పుడు నెక్స్ట్ దానికి నెక్స్ట్ ఏముంది ఫినిష్డ్ గూడ్స్ తీసుకోవాలి ఫినిష్డ్ గూడ్స్ అక్కడ పట్టట్లేదు కాబట్టి ఇక్కడ పైన చేస్తున్నాం చూడండి 1,81,500 మనకి ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నెక్స్ట్ ప్రాబ్లంలో ఏముందండి ఫినిష్డ్ గూడ్స్ ఎంత ఓపెనింగ్ ఎంత ఎండింగ్ ఎంత అనేది ఉందండి మనకి ఇప్పుడు ప్రెసెంట్ ప్లస్ ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ అమౌంట్ ఎంత మెన్షన్ చేసినారంటే 71,500 దాన్ని మైనస్ చేస్తే యాడ్ చేస్తే 10 3 15 2,53,000 రూపీస్ వస్తుందండి రైట్ నెక్స్ట్ దానికి ఈ ఫినిష్డ్ గూడ్స్ ఎండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మైనస్ చేయాలి మైనస్ ఎండింగ్ ఫినిష్డ్ గూడ్స్ ఎంత ఇచ్చినానండి 42,000 రూపీస్ 42,000 మైనస్ చేస్తే 3లో 2 పోతే 1 5లో 4 పోతే 1 2 అలానే ఉంటుందండి 2,11,000 రూపీస్ మన దగ్గర ఉన్నట్టు రైట్ ఇప్పుడు ఆ 2,11,000 లో నుండి ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఇంకేమున్నాయి మిగిలినవి ఇంక రిమైనింగ్ ఏమున్నాయి డైరెక్ట్ వైజెస్ అయిపోయినాయి వర్క్ ఎక్స్పెన్సెస్ అయిపోయినాయి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అయిపోయినాయి సేల్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అయిపోయింది నెక్స్ట్
సేలింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, సేలింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఎందుకు ఈ సేల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తున్నాం ఒకసారి థింక్ చేయండి. సెల్లింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉందండి? 15,000. 15,000 రైట్. 15,000 అంటే 3 zeros ప్లస్ 1 6 2,26,000 రూపీస్ వస్తుందండి. రైట్. నెక్స్ట్ దానికి మనం ఇంక రిమైనింగ్ ఏముందండి చూడండి. ఓవరాల్గా మనకి ఈ ఎక్స్పెన్సెస్ని వీటన్నిటిని ఇది చేసుకొని చూసినట్టయితే మనకు ఓవరాల్గా ఎక్స్పెన్సెస్ 2,26,000 అయిందంట. కానీ మనం సేల్ చేసేది ఎంతకండి? 2,84,000 సేల్ చేసినామంట. ఆ కాస్ట్ షీట్కి సంబంధించినటువంటి మెటీరియల్ని ప్రొడక్షన్ చేసినటువంటి దానిని మనం 2,84,000కి సేల్ చేయడం జరిగింది అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ సేల్ చేసిన తర్వాత మనకు ఓవరాల్గా అయినటువంటి ఎక్స్పెన్సెస్ ఇంత, సేల్ చేస్తే మనకు ప్రాఫిటా లాసా అనేది మనం చూడాలి అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే కొద్దిగా ప్లేస్ వదిలి మైనస్ సేల్ ఎంత ఉందండి? 2,84,000. 2,84,000. ఇప్పుడు ఈ 2,84,000 రూపీస్కి మనం సేల్ చేస్తాం. కానీ మనకి ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అయిందండి? 2,26,000 అయింది. 2,84,000లో నుండి 2,26,000 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూడాలి. 2,26,000 అయింది. మనం సేల్ చేసిండేది ఎంతకు సేల్ చేసినాం? 2,84,000కి సేల్ చేసినాం. ఇక్కడ చూడాలండి మనకు ఓవరాల్గా అయ్యేటువంటి ఎక్స్పెన్సెస్కి మనం సేల్ చేసిన దానికి ఏది హైయెస్ట్ అమౌంట్ ఉంది? మనం సేల్ చేసినటువంటి అమౌంటే ఎక్కువ ఉంది, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అయినటువంటి అమౌంట్ తక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదానికన్నా మనం సేల్ చేసిన కాస్టే ఎక్కువ ఉంటే మనకి ఆల్మోస్ట్ ఇంకా ప్రాఫిట్ వచ్చినట్టే. ప్రాఫిట్ 2,84,000లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 2,26,000 మైనస్ చేస్తే రిమైనింగ్ 58,000 రూపీస్ వస్తుంది. 58,000 రూపీస్ మనకి ఇక్కడ ప్రాఫిట్ గెయిన్ అయినట్టు. ఇక్కడ చూడండి దీన్ని మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ గా ట్రీట్ చేయొచ్చు. ఇదండి కాస్ట్ షీట్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇక్కడ చూడండి క్లియర్ గా మనకి ప్రాబ్లం లో ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాన్నే మనం ఇది చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి ఒక్కసారి అంత రివైండ్ చేస్తా. ఒక్కసారి చూడండి ఇక్కడ కాస్ట్ షీట్ మనం దేనికి ప్రిపేర్ చేస్తామప్ప అంటే మనం ఒక ప్రోడక్ట్ ని ప్రొడక్షన్ ఇచ్చేటప్పుడు ఆ ప్రొడక్షన్ కి ఏమేమి ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, విచ్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి అనేదంతా మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాన్ని ఎంటర్ చేసుకుంటూ వస్తామండి. ఇలా ఎంటర్ చేసుకుంటూ వస్తున్నట్టయితే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఓవరాల్గా మనం ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఓవరాల్గా ఎంత ఎక్స్పెన్సెస్ జరిగింది అనేది మనకి ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఏ తర్వాత ఎంతకి మనం సేల్ చేసినాం అనే ఇన్ఫర్మేషన్ కూడా అతను వాళ్ళే మనం ఐడెంటిఫై ఇస్తారన్నమాట ప్రాబ్లంలో. ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అయినటువంటి కాస్ట్ కన్నా మనం సేల్ చేసేటటువంటి కాస్ట్ ఎక్కువగా ఉంటే మనకు ప్రాఫిట్ వచ్చినట్టు, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి కాస్ట్ కన్నా సేల్ చేసేటటువంటి కాస్ట్ తక్కువగా ఉన్నట్టయితే మనకి లాస్ వచ్చినట్టు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సార్ ఇంత ప్రొసీజర్ని మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్ అండి. ప్రొఫార్మా ఇచ్చిన తర్వాత ఆ ప్రొఫార్మానంతా మనం క్లారిటీగా 1 or 2 times బాగా అనలైజ్ చేసుకోవాలండి. అలా అనలైజ్ చేసుకున్నట్టయితే ఏ పాయింట్ తర్వాత ఏం మనం మెన్షన్ చేయాలి,
ఏ పాయింట్ తర్వాత ఏ ఎక్స్పెన్సెస్ మనం మెన్షన్ చేయాలి, ఆ ఎక్స్పెన్సెస్ తర్వాత ఇంకే ఎక్స్పెన్సెస్ వస్తాయి, ఆ ఎక్స్పెన్సెస్ తర్వాత ఇంకేం వస్తాయి అనేది మనం ప్రొఫార్మాని బేస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలండి. కాకపోతే ఇవన్నీ మాకు గుర్తుండడం కష్టం అంటే తప్పదండి. ఇక్కడ మనకి ప్రొఫార్మాని బేస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఒక పాయింట్ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ దాని తర్వాత ఏమొస్తుంది, నెక్స్ట్ దాని తర్వాత ఏమొస్తుంది అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటూ వెళ్ళాలండి. మా ప్రీవియస్ క్లాస్లోనే నెక్స్ట్ క్లాస్లో మీకు ఓవరాల్గా ప్రొఫార్మాలో ఏమేం పాయింట్స్ వస్తాయి, ఓవరాల్గా కాస్ట్ షీట్కి సంబంధించినటువంటి ఏమేం పాయింట్స్ వస్తాయి, స్టెప్ బై స్టెప్ ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ ఉండాలి, ఏ పాయింట్ తర్వాత ఏం ఉండాలి అని చెప్పేసి మా ప్రొఫార్మ్ అంతా మా క్లాస్లో ఉంటుందండి. నెక్స్ట్ మీకు అలా ఏమైనా డౌట్ ఉంటే ఆ క్లాస్లో చూసి ఒక క్లారిటీ తీసుకోండి. ప్రాబ్లం అయితే ఈ రకంగానే స్టెప్ బై స్టెప్ వేస్తూ వెళ్తూ ఉండాలి. రైట్. ఇంకా దీంట్లో ఏది ఎందుకు యాడ్ చేసినాం, ఏది ఎందుకు మైనస్ చేసినాం అనే డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని కామెంట్స్ రూపంలో మాకు డౌట్ రూపంలో పెడితే మేము దానికి మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తామండి నెక్స్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు. థ్యాంక్ యూ.